అడిగినాం మీటింగ్ లలో చెప్పినాం కొన్ని కాకపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అని చెప్పినాం ఊర్లో అడగాలి అది రాకేష్ రెడ్డిగా కాదంటే రాకేష్ రెడ్డి కాదంటే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం అంకాపూర్ సొసైటీ కబ్జా చేసాడు సొసైటీని కొంటాడు కూడా ఎందుకు ఆయన దగ్గర లేవా పైసలు కొన్నాడు సొసైటీని కొన్నాడమ్మా ఇప్పుడు గవర్నమెంట్ సొసైటీ నమ్ముతాడా గవర్నమెంట్ సొసైటీ గవర్నమెంట్ దీనిలో ₹1 బిల్డింగ్ లో వచ్చింది దీన్ని అమ్మగలుగుతాము ₹1,00,000 ఉంటే అది ఎప్పటికి అమ్మితే కలెక్టర్ సీజ్ చేస్తాడు పవర్ లేదు అట్లా ఇవాళ భూములు వాస్తవం కాకపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అంటున్నా అంకాపూర్ వీడీసీ నుంచి సొసైటీ అన్నది వాస్తవం కాదా సొసైటీ ఎట్లా కొంటావు నువ్వు 13 ఎకరాలు ఎట్లా కబ్జా చేస్తావు 13 ఎకరాల పక్కకే యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చింది ఇప్పుడు ఆ యంగ్ ఇండియా స్కూల్ తో ఏమైతుందంటే అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఉంది 100 ఎకరాలు ఈయన పక్కన భూమి పక్కన ఎత్తి అంత కమర్షియల్ అయిపోతుంది ఒక 500 కోట్ల ఆస్తి అవుతుంది అని చెప్పి టార్గెట్ చేసి ఇది మన కథ ఆడ ఎర్రచందనం దందా ప్రజల సేవ కోసం రాలే ఆయన ప్రజాసేవ కోసం రాలేడు ఆయన అర్థమైంది మీకు ప్రజాసేవ కోసం రాలే ఆయన ప్రజల సొమ్మును దోచుకోవడానికి వచ్చింది అది గతంలో ఇదే జీవన్ రెడ్డి గారు ఎప్పుడు మీరు దోచుకోలేదా అంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అయితే దోచుకోవచ్చు ఎందుకంటే ఎమ్మెల్యేకి ముందు ఒక మాట ఎమ్మెల్యే అయితే ఒక మాట చెప్పండి నేను దోచుకున్నా అంటే ఓకే టీవీకి రాసి ఇచ్చేస్తా బాండ్ పేపర్ తెచ్చుకో అంతే అంటారు నా ఒక్కటి రెడీగా పెట్టుకోమంటారు ఇప్పుడే తెచ్చుకో నిరూపిస్తే ఇప్పుడే తెచ్చుకో ఇప్పుడే బాండ్ పేపర్ తెచ్చుకో రాకేష్ రెడ్డి అని కూడా తెచ్చుకో పక్కకు ఎమ్మెల్యే కదా బలంకు రాసిస్తావు ఎంటీ పేపర్ బాండ్ పేపర్ ఉందా మీద ఏం పేరు నీది పవన్ తీసుకురా ఒకటి ఇక్కడ కొనుకరా ఎంటీ పేపర్ సంతకం పెడతా మీద రాస్తాం టర్మ్స్ అండ్ కండిషన్ ఒక్క జాగా ఒక్క గజం ఒక 5 పైసలు నా మాలైన్ మల్టీప్లెక్స్ కూడా 2013లో నేను తీసుకున్నది నా మాలైన్ మల్టీప్లెక్స్ గతంలో మీరు చర్చ అయింది కదా అది 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు తీసుకున్నది అది నాది కాదు అప్పుడు తర్వాత వాళ్ళు బాధలలో ఉంటే ఇరుక్కొని పోయి ఉంటే మా మామ వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని తీసుకొని నేనే పెట్టి ప్రజలకు సినిమా చూస్తున్నప్పుడు నాకు రూపాయి లాభం లేదు దాంట్లో ఎక్కడ సీజ్ అంత మరి ఎందుకు సీజ్ అయింది మరి సిపి సజ్జనార్ గారు సీజ్ చేసింది కదా మళ్ళీ ఏమైంది ఇప్పుడు ఎందుకు తెలుసుకున్నది న్యాయం లేకపోతే బంద్ అయిపోయి ఉండాలి కదా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అప్పుడే బంద్ అయిపోయి ఉండాలి కదా న్యాయం ధర్మం ఏం ఫైన్లు కడుతున్నారు బొంద ఫైన్లు కట్టిన నాకే జిఎస్టీ పైసలు రావాలి దగ్గర అంతేనా అంతే కదా సార్